యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో పలికిన మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. ఈ మాట విన్న రోమన్లకి మతిపోయింది. రోమన్లు శిలువ వేయటంలో చాలా ఎక్స్పర్ట్స్. యేసుక్రీస్తు ప్రభువారికి 70 సంవత్సరాలకు ముందు స్పాట్ క్లాజ్ అనే ఒక రోమన్ స్లేవ్ గ్లాడియేటర్ రోమన్ జైల్ని బ్రేక్ చేసి ఖైదీలందరినీ కూడా విడిచిపెట్టేస్తాడు. వారితో ఒక సైన్యాన్ని తయారు చేస్తాడు, ఎందుకంటే రోమ్ మీద ఫైట్ చేయడానికి. అప్పుడు రోమన్లు ఒక వారం రోజుల్లో 6,000 మందిని పట్టుకుని సిలువ వేసేస్తారు. సిలువ వేసే ముందు ఆ 6,000 మంది యొక్క నాలుకలు కోసేస్తారు. ఎందుకంటే సిలువ వేయబడ్డవారు సిలువ వేసేవారిని భయంకరమైన బూతులు తిడతారు కాబట్టి వారు నాలుకలు కోసేస్తారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పలికిన మొట్టమొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి అని. ఈ మాట విన్న రోమన్ సైనికులు ఆశ్చర్యపోయారు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అని చెప్పిన ప్రభువు లూకాసు వార్త 6వ అధ్యాయం 27వ వచనంలో, శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, మిమ్మును శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని చెప్పారు. ఆయన బోధించేవాడు మాత్రమే కాదు కానీ ఆ బోధను మొదటగా ఆయన అనుసరించేవారు. అలాగే శాస్త్రులు, పరిసయ్యులు, మత పెద్దలు స్తెఫనును పట్టుకుని రాళ్లతో కొట్టినప్పుడు మోకాళ్ళుని ప్రభువ వారి మీద పాపము మోపకు అని పలికి స్తెఫను మరణించాడు. స్తెఫను కూడా చనిపోయే ముందు శత్రువులను క్షమించగలిగాడు. అంటే స్తెఫను యేసుక్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకున్నాడు. ప్రభువు అంత ఘోరమైన శిక్షను భరిస్తూ శత్రువులను క్షమించగలిగాడు కదా. ఒక్కసారి ఆయన త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటే మన శత్రువులుగా భావించే వారిని మనం కూడా ప్రేమించగలుగుతాం. Of course we are deeply shocked, we are deeply hurt, and since we have come to know the cruelty with which this took place, I am deeply saddened. And still my prayer and desire is that these people who took my husband's life will be touched by that same love so that they will never do this to any other person. So I request everybody who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody.